హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 4th క్లాస్ మ్యాథ్స్ మ్యాజిక్ వర్క్ బుక్ సెమిస్టర్ 1లో 4th చాప్టర్ సబ్ట్రాక్షన్స్లో ఉన్న వర్క్ షీట్స్ ఏవన్నీ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సబ్ టాపిక్ వర్డ్ ప్రాబ్లమ్స్ ఆన్ సబ్ట్రాక్షన్. ఫస్ట్ వన్ చూడండి. అసీర్ సోల్డ్ హిస్ గోట్ ఫర్ 8,560 అండ్ బాట్ ఏ షీప్ ఫర్ 1,450 less than the cost of the goat. What is the cost of the sheep? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ గోట్ యొక్క అమ్మిన ధర 8,560, 8,560. హీ బాట్ ఏ షీప్ ఫర్ 1,450 less than the కాస్ట్ ఆఫ్ ద గోట్. తను తర్వాత షీప్ని ఒక గొర్రెను కొనుక్కున్నాడు. తర్వాత చూడండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ షీప్. ఇక్కడ మనకు ఇప్పుడు షీప్ యొక్క కాస్ట్ ప్రైస్ తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మనం సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ గోట్ 8,560లో నుంచి 1,450ని సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు మనకు ఆన్సర్ 7,110 వస్తుంది. సెకండ్ వన్ చూడండి. సీత హ్యాడ్ 9,684 అండ్ ఈశ్వరి హ్యాడ్ 5,320 లెస్ దెన్ దట్ ఆఫ్ సీత. హౌ మచ్ అమౌంట్ డిడ్ ఈశ్వరి హ్యాజ్? సీత దగ్గర 9,684 రూపాయలు ఉన్నాయి. ఈశ్వరి దగ్గర సీత దగ్గర ఉన్న డబ్బుల కంటే 5,320 తక్కువగా ఉన్నాయి. ఈశ్వరి వద్ద ఉన్న సొమ్ము ఎంత? ఆన్సర్ చూడండి. అమౌంట్ ఎట్ సీత హ్యాజ్. సీత దగ్గర ఉన్న రూపాయలు 9,684. ఈశ్వరి హ్యాడ్ 5,320 లెస్ దెన్ దట్ ఆఫ్ సీత. ఈశ్వరి దగ్గర సీత దగ్గర ఉన్న డబ్బు కంటే 5,320 రూపాయలు తక్కువగా ఉన్నాయి. అప్పుడు ఈశ్వరి దగ్గర ఉన్న డబ్బులు ఎంత? ఆన్సర్ చూడండి. అమౌంట్ ఎట్ ఈశ్వరి హ్యాజ్ 9,684లో నుంచి 5,320ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ 4,364 వస్తుంది. అమౌంట్ ఎట్ ఈశ్వరి హ్యాజ్ 4,364. థర్డ్ వన్ చూడండి. ఇన్ ఏ క్యాటిల్ there are 2,896 cows and buffaloes are 1,234 less than cows. How many buffaloes are there in the cattle? ఒక పశువుల మందలో 2,896 ఆవులు కలవు. ఆవుల కంటే గేదెలు 1,234 తక్కువగా కలవు. ఆ మందలో ఉన్న గేదెలు ఎన్ని? ఆన్సర్ చూడండి. నంబర్ ఆఫ్ కౌస్ ఇన్ ఏ క్యాటిల్ 2,896. బఫెల్లోస్ ఆర్ 1,234 లెస్ దెన్ కౌస్. అక్కడ గేదెలు ఆవుల కంటే 1,234 తక్కువగా కలవు. నంబర్ ఆఫ్ బఫెల్లోస్ ఇన్ ఏ క్యాటిల్, ఆ పశువుల మందలో గేదెల సంఖ్య ఎంత? అంటే మనం ఇక్కడ 2,896లో నుంచి 1,234ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ 1,662 వస్తుంది. ఇక్కడ మనకు పశువుల మందలో గేదెల సంఖ్య 1,662. ఫోర్త్ వన్ చూడండి. ఇన్ ఏ రవికోణ ద నంబర్ ఆఫ్ ఇల్లిటరేట్స్ ఈజ్ 3,265 less than the number of literates. If the number of literates is 4,389, find the number of illiterates in the village. రావికోన గ్రామంలో అక్షరాస్యుల కన్నా 3,265 తక్కువ నిరక్షరాస్యులు కలరు. అక్షరాస్యులు 4,389 మంది అయితే నిరక్షరాస్యులు ఎంతమంది? ఆన్సర్ చూడండి. నంబర్ ఆఫ్ లిటరేట్స్ ఇన్ ద విలేజ్, అక్షరాస్యుల సంఖ్య 4,389. Illiterates is 3,265 less than the number of literates. రావికొన గ్రామంలో 3,265 కంటే తక్కువ నిరక్షరాస్యులు కలరు. అయితే నిరక్షరాస్యుల సంఖ్య ఎంత? నంబర్ ఆఫ్ ఇల్లిటరేట్స్ ఇన్ ద విలేజ్ 4,389లో నుంచి 3,265ని సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు మనకు ఆన్సర్ 1,124 వస్తుంది. నంబర్ ఆఫ్ ఇల్లిటరేట్స్ ఇన్ ద విలేజ్ 1,124. ఫిఫ్త్ వన్ చూడండి. దేర్ ఆర్ 3,654 మ్యాంగో ప్లాంట్స్ ఇన్ ద గ్రోవ్. గువా ప్లాంట్స్ ఆర్ 1,234 లెస్ దెన్ ద మ్యాంగో ప్లాంట్స్. హౌ మెనీ గువా ప్లాంట్స్ ఆర్ ఇన్ ద గ్రోవ్? ఒక తోటలో 3,654 మామిడి చెట్లు కలవు. మామిడి చెట్లు కంటే 1,897 తక్కువ జామ చెట్లు కలవు. ఆ తోటలోని జామ చెట్లు ఎన్ని? ఆన్సర్ చూడండి. నంబర్ ఆఫ్ మ్యాంగో ప్లాంట్స్ ఇన్ ద గ్రూవ్ 3,654. గువా ప్లాంట్స్ ఆర్ 1,234 లెస్ దెన్ ద మ్యాంగో ప్లాంట్స్. మామిడి చెట్ల కంటే 1,234 గువా అంటే జామ చెట్లు తక్కువ కలవు. అంటే నంబర్ ఆఫ్ గువా ప్లాంట్స్ ఇన్ ద గ్రూవ్ 3,654లో నుంచి 1,234ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ 2,420 వస్తుంది. నంబర్ ఆఫ్ గువా ప్లాంట్స్ ఇన్ ద గ్రూవ్ 2,420.